మాంకాళి బోనాల్లో నిన్న జోగిని శ్యామల బోనం కింద పడిపోయింది అపచారం అని జోగినీలు చెప్తున్నారు. అవునండి. యాక్చువల్లీ ఈసారి అంతా మెయింటైన్ చేయలేరు లైన్. ఎందుకంటే మేము కూడా వెళ్ళాము బోనం తీసుకొని. కానీ అందరు ఒకటే లైన్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ అన్న చాలా బాగుండే. ఒక లేడీస్కి సపరేట్ లైన్, జెంట్స్కి సపరేట్ లైన్ అలా ఉండే. కానీ ఈసారి మాత్రం బోనాలు చాలామంది బోనాలు ఒడిబియ్యాలు పడిపోయాయి. ఇది చాలా అపశకునము. మళ్ళీ జోగినీలు కూడా కొంచెం పడిపోయారు, వాళ్ళ బోనాలు కూడా పడిపోయాయి. సో జోగిని శ్యామల ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి చూశాను. బట్ ఈసారి మాత్రం మెయింటెనెన్స్ చాలా బాగా లేకుండే. పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేశారు. బట్ దిస్ ఇస్ నాట్ ద వే. లైక్ ఇంట్లో అయితే బిహేవ్ చేయొద్దు, ఎందుకంటే లేడీస్ ఉన్నారు కదా, కొంచెం మెయింటైన్ బాగా చేస్తే మంచిగా ఉంటుంది. లైన్ మాత్రం బాగా మెయింటైన్ చేయలేరు ఈసారి. భవిష్యవాది కూడా అవును నమ్మాలండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ తరతరాలుగా వచ్చినది ఇది. సో వాళ్ళు చెప్పినది కూడా నమ్మాల్సిందే, ఎందుకంటే చెప్పినట్లే అవుతుంది ఎవ్రీ ఇయర్. చాలామంది ఛానల్స్లో కూడా వస్తుంది, అంతా ఇంకా గ్లోబల్ వైడ్ వస్తుంది ఇది. అండ్ అందరు చూస్తారు అండ్ నమ్ముతారు కూడా. చాలా ఎవ్రీ ఇయర్ అవుతుంది ఇది. సంతోషంగా లేను, చాలా మంది అహంకారంలో ఉన్నారు అని చాలా కరెక్టే. అది రంగంలో అదే చెప్పారు, కరెక్టే. అదైతే అందరు నమ్ముతారు. బట్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా కావద్దని కోరుకుంటున్నాం అంతే. జనరల్గా ఒకరికి ఇన్ని లక్షల మంది పోతుంటాము, దాంట్లో మనము అది బై మిస్టేక్ కూడా తాకొచ్చు, దాన్ని అంత తీయదు. కానీ వాళ్ళు కూడా చాలా స్పెషల్గా ఎప్పుడు చూస్తాము. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను, దాంట్లో ఏం లేదండి. లేదండి, మామూలుగా జనరల్గా ఒకరికొకరు తాగుతున్నాం కదా సార్, దాని గురించి అవుతుంది. కానీ మామూలుగా అయితే ఎప్పుడు కాదు అట్లా. ఆ చిన్నదాన్ని హైలైట్ చేస్తున్నారు, అది హైలైట్ మాత్రం దాని తప్పు. అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాస్ట్ 1.5 month నుంచి పెయింటింగ్ కానీ, కలరింగ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్, మున్సిపాలిటీ వాళ్ళు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. 24 hours 24/7 అన్నీ చేసేపట్టుకే ఇంత మనము ఇన్ని లక్ష మంది వెళ్ళినామంటే చాలా ఈజీ కాదు. మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే, 2 husband wife పిల్లల్ని చేయాలంటే ఎంతో కష్టం. ఇన్ని లక్షల మందిని తీసుకెళ్లారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. అపచారం అనేది అట్లా అనుకోవద్దు. మనము అమ్మ దయ ఉంటే అంతా మంచిగానే జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా. కానీ అలా జరగొద్దు. పాపం వాళ్ళు చాలా ఏండ్ల సంది తెస్తున్నారు బోనాలు, మన అందరు మంచి గురించి చేస్తారు వాళ్ళు కూడా. ఇంకా ముందు అలా కావద్దు, ఎవరికి కావద్దు. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళ శాపనాలు అవి ఇవి ఎవరికి ఏం తలవద్దు, అందరికీ చల్లగా చూడాలి అమ్మవారని కోరుకుంటున్నాము. జోగిని శ్యామల గారిది బోనం పడిపోయింది, ఏమైనా అపచారం జరిగే ఛాన్స్ ఉందా? అపచారం అనేది ఏది ఉండదు. ఎవరైనా బై మిస్టేక్లా ఎవరైనా నూకేసినా, ఎవరైనా తోపులాటలా అయినప్పుడు కూడా పడవచ్చు. కాకపోతే మాలాంటి వాళ్ళు కూడా మేము సివిల్ వాళ్ళు కూడా బోనాలు తెస్తారు. మళ్ళీ బోనాలు తెచ్చినప్పుడు మావి కూడా పడిపోతాయి. మేము ఎవరిని అడుగుతాం అప్పుడు? ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి? బోనాలు తీసుకొచ్చేటోళ్ళని ఎట్లా పంపించాలి, మళ్ళీ ఈ జోగినీలను ఎట్లా పంపించాలన్నది అది కరెక్ట్గా చేస్తే ఏం ప్రాబ్లం రాదు. అట్లనే పడిపోయింది. వాళ్ళను రాణిస్తలేరు కదా, బోనాలలో సపరేట్ ఇడుస్తలేరు. చాలా బందోబస్తు చేసిండ్రు కదా నాన్న. అట్లా ఆమె కోపం వచ్చింది, అక్కడ పడిపోయింది బోనం. ఆమె బోనం పోలేదని ఇప్పుడు జర ఎక్కువ ఓవర్ అయిపోయింది. ఆమెను అరెస్ట్ చేసిండ్రంట కదా ఇప్పుడు, తెలియదుగా. ఇంకొకటి అందరూ వాళ్ళే అయిండ్రు కదా నాన్న. అట్లని అమ్మవారికి ఏం కోపం వచ్చిందో తెలియదు, అంతనే వరకు నాన్న. అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఈడ? ఏర్పాట్లు ఇప్పుడు ఎవరంతలా వాళ్ళే అయిపోయిండ్రు కదా. వేరేళ్ళు వస్తున్నారా, మంచోళ్ళు వస్తున్నారా ఎవరు తెలుస్తలేరు కదా. అట్లని వాళ్ళు ఎక్కువ బందోబస్తు శుక్రవారం నుంచే పెట్టిండ్రు. అట్లా అంటే జోగిని శ్యామల మాట్లాడుతున్నా, నేను చాలా సేవ చేస్తున్నా కానీ మీరు నన్ను కరెక్ట్గా చూసుకుంటలేరని చెప్పి. ఆమె సేవ చేసేది మనకు తెలియదు, కానీ ఆమె బోనం వచ్చిందంటే పబ్లిక్ ఫుల్ ఆమె చుట్టే ఉంటారు. జోగిని శ్యామల మాట్లాడుతూ అపచారం జరుగుతుందని చెప్తుంది. ఇక ఉండొచ్చండి, అదైతే అది వాళ్ళ నమ్మకం వేరే ఉంటుంది కదా, అది కూడా కరెక్టే. మళ్ళీ ఆమెకు కూడా ఇన్నేళ్ళ సంతీస్తుంది కదా, ఆమెకు కూడా అట్లా అయితే మంచిగా అనిపించదు కదా వాళ్ళకు కూడా.